ఈ ఒక్కసారికి క్షమించండి. అసలు నువ్వు నాతో మాట్లాడద్దు. తప్పైపోయిందంటున్నానుగా. ఏమైపోయినా నీ మాటలకు మాత్రం ఐస్ అయిపోను. ఈ మాత్రం దానికి సీరియస్ గా తీసుకోవాలా? సీరియస్ గా కాదు, వీలైతే సీరియల్ గా కూడా తీసుకుంటాను. అంతేనా? అంతే. నీ మొహం నాకు చూపించకు. అయితే వీపు చూపించనా? నిన్ను లేవండి. ఎందుకండి? ఎందుకో వెళ్ళి ఇన్స్పెక్టర్ గారిని అడగండి. ఇన్స్పెక్టర్ గారా? సార్ మేమేమి ముందు ఇన్స్పెక్టర్ గారు కలవండి. లేవండి లేవండి. సార్ మీరా? నేను ఎవరో అనుకున్నాను. స్టాండ్ దేర్ బోత్ ఆఫ్ యూ. ఆ పొదల చాటును ఏం చేస్తున్నారు? అబ్బే ఏం లేదు సార్, వార్తలు సేకరించే విషయంలో చిన్న ఘర్షణ పడ్డాము. కాంప్రమైజ్ అవుతున్నాం సార్. అబ్బే లేదు సార్, ఇంకా కాంప్రమైజ్ కాలేదు. అవుతున్నాం చెప్పు. అయిపోయాం సార్, కాంప్రమైజ్ అయిపోయాం. షట్ అప్. రేపు సాయంత్రం 5 గంటల నుండి మీ ఇద్దరు నా కస్టడీలో ఉంటున్నారు. సార్ మేమేం తప్పు చేయలేదు సార్. ఎస్, రేపు మా అను బర్త్డే. మీ ఇద్దరు ఫంక్షన్ కి తప్పకుండా హాజరవుతున్నారు. ఓకే? వస్తాం సార్, తప్పకుండా వస్తాం సార్. మీ ఇద్దరు వస్తాం సార్. శివలాల్ ఏంటి గురి ఇవాళ ఓపెనింగ్ వచ్చింది? ఈ మధ్యన ఊళ్ళో లేవా? ఏ అలా అడుగుతున్నావు? ఇన్స్పెక్టర్ నివాస్ గారి దెబ్బతో ఎప్పుడో ఈ ఆటలన్నీ బంద్ అయిపోయాయి. ఇంకా మేల్కొనే ఉన్నారా? భోంచేశారా? ఏ సినిమాకి వెళ్తున్నావో చెప్పేయచ్చు కదా. ఆ థియేటర్ దగ్గర వచ్చి ఉండేవాడిని. రోజులు ఎలా ఉన్నాయో తెలుసు కదా. వెళ్లేదానివి కనీసం మ్యాట్నీకో ఫస్ట్ షోకో వెళ్ళుంటే బాగుంటది. ఒంటరిగా రాత్రి ఆడికి దేనికి వెళ్ళటం? ఒంటరిగా వెళ్ళలేదండి, మన ఎదురింటి పిన్ని గారితోనే వెళ్ళాను. అయినా నివాస్ గారు ఈ ఊళ్ళో ఇన్స్పెక్టర్ గా ఉన్నంత కాలం ఆడది అర్ధరాత్రి అయినా ఒంటరిగా ఇంటికి రాగలదండి. సరేరా. ఆ బాబు ఇక్కడ సారా పట్టీలు ఉండాలా? ఎత్తేసారా? రిక్షా ఎక్కే ముందు ఇక్కడికి అని చెప్తే నేనే చెప్పాను కదండి. కొత్త ఇన్స్పెక్టర్ గారు వచ్చిన తర్వాత ఈ బట్టీలన్నీ మూసేశారండి. సరే స్టేషన్ బాబా. ఏ మాటకా మాట చెప్పాలండి. ఆ మహారాజు వచ్చిన తర్వాత నా పెళ్ళం బిడ్డలు కడుపు నిండా కథ కూడి తింటున్నారు. ఈ రోజు మన బొక్కసం ఖాళీ చేశారు, రేపు మన బొందిలో ప్రాణాలే ఖాళీ చేస్తారు. అప్పుడేం చేస్తారు? పనికిరాని చవటల్లారా, మిమ్మల్ని నమ్ముకుంటే ఏదో ఒక రోజు నా ప్రాణాలు తీసుకెళ్లి వాడి కాకి బట్టలు గంజి పెట్టిస్తారు. బెనర్జీ, నువ్వు వెంటనే వెళ్ళి ఆ ఖాళీగాడిని కలుసుకో. వాడు ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ని బెదిరిస్తాడో బతిమాలతాడో నాకు తెలవదు. ఆ నివాస్ గారు మాత్రం ఇక ఈ ఊళ్ళో ఉండటానికి వీల్లేదని చెప్పు. శాబాష్, నీలాంటి వాడు మాకు అండగా ఉండటం చాలా సంతోషంగా ఉంది. కాళీ, పని మీద వచ్చావా? పాపం పండినప్పుడు పాల సముద్రం దగ్గరికి మునులు పరిగెత్తేవారు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు మేము నీ దగ్గర పరిగెత్తుకొస్తున్నాం. పని ఏమిటో చెప్పు. కాల, చెయ్య, తల. నివాసానికి కొత్తగా ఈ ఊరుకో సిఐ వచ్చాడు. టోటల్ గా వాడి బాడీని రీబోర్ చేయాలి. పోలీసు వాడితో గొడవ అంటే పెద్ద మొత్తం ఇచ్చుకోవాల్సి వస్తుంది. నువ్వు పని పూర్తి చేయాలా గానీ డబ్బుదే ఉంది. అన్నయ్య, ఓకే కాళీ, వస్తాను. పని పూర్తి అవగానే వచ్చి కలుసుకో. ఎందుకన్నయ్య అనవసరంగా లేనిపోని గొడవలు? ఇదంతా ఎవరికోసం అమ్మా? నీకోసం కాదు. నువ్వు నిజాయితీగా కష్టపడి సంపాదించి తెచ్చిన గంజే నాకు అమృతం అన్నయ్య. కానీ చూడమ్మా, ఈ దేశంలో బతకడం చేతకాక కొంతమంది అడుక్కు తింటున్నారు, మరి కొంతమంది ఒళ్ళు కూడా అమ్ముకుంటున్నారు. నేను నా కండబలాన్ని, గుండె ధైర్యాన్ని అమ్ముకుంటున్నాను. తప్పే ఉంది? అన్నయ్య, నీకేమైనా జరిగితే? ఈ ఖాళీకి ఎదురు నిలబడి ఇంతవరకు ఎవ్వరూ బతికి బట్ట కట్టలేదు. అను, ఊరుకోమ్మా, అక్కడ పెట్టు. అబ్బా, చెప్పిన మాట వినవు. సీతమ్మా, అమ్మగారు, పాపం లోపలికి తీసుకువెళ్ళు. బా, నువ్వు రాను రాను మరీ పిసనాలు అయిపోతున్నావు. ఎందుకంటారు? లేకపోతే ఏమిటి? నలుగురు కూలి వాళ్ళని పిలిచి పనులన్నీ చేస్తే వాళ్ళ పట్టుకుట్టుకు ఉపయోగపడేది కదా. ఏమండి, కన్న కూతురు పుట్టినరోజు నాడు మనం స్వయంగా కష్టపడి పనిచేసుకోవడంలో ఆత్మసంతృప్తి లేదంటారా? ఉందిలే వాయ్, కానీ మరీ లీవ్ పెట్టి ఇంట్లో ఉండాలంటే అదలా ఉంది. నువ్వేనా ఈ ఊరికి కొత్తగా వచ్చిన సిఐవి? ఇంకా పైత్యం దిగిన మనుషులు ఈ ఊర్లో ఉన్నారన్నమాట. మా పైత్యం మాట ఎలా ఉన్నా నువ్వు వెంటనే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళకపోతే నీ ప్రాణం పోతుందని హెచ్చరించడానికి వచ్చాను.
లాకప్ లో పెట్టండి. మిస్టర్ రెడ్డప్ప, నువ్వు పంపించిన వాడి గతి ఏమైందో చూసావుగా. నేను నేరస్తుల్ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్నే కాదు, అవసరం అయితే పేట రౌడీలు కీళ్లు తీసేగల రౌడీలకు రౌడీని. మైండ్ ఇట్. కావచ్చు మిస్టర్ నివాస్, కానీ నేను పరమ కిరాతకుల సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుణ్ణి. ఆ సంగతి గుర్తుంచుకో. అలాగా? అయితే అతి త్వరలో మీ సంఘంలో అవిశ్వాస తీర్మానం పెట్టించి నిన్ను నడి రోడ్డు పాలు చేస్తాను. బీ కేర్ఫుల్. పోనీ. రే బెనర్జీ, ఆ బ్రౌన్ చీర అమ్మాయి. సార్, అమ్మాయి మన కాళీ చెల్లెలు. మన కన్ను పడ్డాక ఎవడి అక్క ఎవడి చెల్లెలు అన్నది మనకు అనవసరం. వెళ్ళి మాయ చేసి తీసుకురా. ఓకే సార్. నమస్కారం అమ్మా. ఆ, నేను బెనర్జీని, మీ అన్నయ్య ఫ్రెండ్ని. మీ ఇంటికోసారి వచ్చాను కదా నేను. ఆ. మీ అన్నయ్య రమ్మంటున్నాడు. మా అన్నయ్య ఇక్కడున్నాడా? అవును, రెడ్డప్ప గారు పని మీద ఊరెళ్ళి ఇందాకే వచ్చాడు. పైనుంచి మిమ్మల్ని చూసి మా చెల్లా ఏంటి సెకండ్ క్లాస్ టికెట్ లో సినిమా చూడటం ఏంటి, ముందు పై పిలుచుకురా అన్నాడు. అవునమ్మా, రండి. ఏమిటిది? ఇక్కడికి వచ్చిన మీ పాడు పేపరేనా? ఓ, మా పేపరా? చదువు చదువు. నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నమస్కారం అండి. నమస్కారం. రాబాబు, ఏమండి మీ పేపర్లో వింతలు విడ్డురాలు మా పేపర్ చూసి కాపీ కొట్టిన కాలమేగా? చిచి, ఒకరిని చూసి కాపీ కొట్టాల్సిన కర్మ మాకేం పట్టలేదు. మీవే కాపీ బుద్ధులు. మీ కాలమ్స్ అన్ని కాలంలో కొట్టుకొచ్చినవి. ఆల్ డర్టీ డ్రైనేజ్ మ్యాటర్స్. మీది చెత్త పేపర్. చిచి, మీవే కాపీ బుద్ధులు. మీకేం రాయాలో కూడా తెలియదు. మీదే చెత్త పేపర్. నోర్మై. అబ్బబ్బబ్బబ్బా, మొదలు పెట్టారా? ఫంక్షన్ కి వచ్చినా మీ పత్రిక బుద్ధులు పోల్చుకోరా? అది కాదండి, తను ఇదిగో అంకుల్, రేపు పొద్దున్న మీ పేపర్ లో పాప పుట్టినరోజని పెద్ద అక్షరాలతో వేయాలి. అలాగేనమ్మా, పెద్ద అక్షరాలతో పాటు పెద్ద ఫోటో కూడా వేస్తాను. ఓకే? హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐఎమ్ సారీ ఫర్ ద డిలే. అను, రామ్మా, కేక్ కట్ చేద్దామా? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ అను, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ డార్లింగ్. ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు తెలుసా? ఎలా ఉన్నాను? కొత్త పెళ్లి కూతురులా ఉన్నావు. ఎవరైనా నిన్ను 7 ఏళ్ల పాపకు తల్లివని చెప్తే వాళ్ళ కళ్ళకు మసకొచ్చింది అనుకోవాల్సింది. చాలండి సరసో. ఏమిటి ఇవాళ నన్ను కాకాపడుతున్నారు? ఇవాళ మన పాప పుట్టినరోజు కదా. అవును. మరి బాబు పుట్టినరోజు ఇప్పుడు? బాబా మనకెక్కడున్నాడండి? నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే వచ్చే సంవత్సరం రోజు బాబు పుట్టినరోజు అవుతుంది. ఏయ్, హలో సార్, నమస్కారం. మాట్లాడేది నా పేరు రాణి అండి. నేను సినిమా చూడడానికి వెళ్తే ఆ రెడ్డప్ప మనుషులు నన్ను మోసం చేసి తీసుకెళ్లారండి. వాట్? ఆ రెడ్డప్ప నా జీవితం నాశనం చేశాడండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? కమ్మ హాస్టల్ దగ్గర పబ్లిక్ బూత్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇప్పుడే వచ్చేస్తున్నా. ఏం జరిగిందండి? ఒక అభాగ్యురాల జీవితాన్ని రెడ్డప్ప నాశనం చేశారంట. త్వరగా వెళ్ళండి. సరే, నువ్వు అర్జెంట్ గా స్టేషన్ ఫోన్ చేసి
స్క్వాడ్ ని కమా హాస్టల్ రమ్మని చెప్పు. అలాగే. రాణి రాణి కానిస్టేబుల్. ఎస్ సార్. ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఎగ్జామిన్ చేయించండి. అలాగే సార్. యూ ఫాలో మీ. ఆగండి. ఎక్కడికి? మీరు మా థియేటర్ లో జ్వరపడితే మా రెడ్డప్ప గారు పరపతి ఏం కావాలి? నీకు నీ రెడ్డప్ప థియేటర్ పరుగు కూడా మిస్టర్ రెడ్డప్ప, యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్ట్? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఎన్నాళ్ళకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ రెడ్డప్పతో. ఇన్స్పెక్టర్, ఇన్నాళ్ళు నువ్వు చిన్న చిన్న వాళ్ళ జోలికి వస్తుంటే పోనీలే అని చూసి చూడనట్టు ఊరుకున్నాను. షడప్! నువ్వెదురు చూడడం కాదు, నేనే ఎదురు చూశాను చట్టానికి ఎప్పుడు చిక్కుతావా అని. నీ చట్టానికి దొరికే తప్పు నేనేది చెయ్యలేదే. నో, చేశావు. రాణి అనే అమ్మాయిని పాడు చేశావు. ఆమె కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఈ బజార్లోని బ్రోతల కంపెనీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో ఏదో ఒకటి వచ్చి రెడ్డప్ప నన్ను పాడు చేశాడంటే నమ్ముతావా? రెడ్డప్ప, మీ పోలీసులే దొరికిన ఆడదాన్నల్లా పాడు చేసి మాబోటి వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇన్స్పెక్టర్, నన్నే కొడతావా? నిన్ను మించిన పోలీస్ ఆఫీసర్లు నాకు సెల్యూట్ చేశారు కానీ నా మీద ఎవడూ చేయి చేసుకోలేదు. చెయ్యి చేసుకోవడమే కాదు, నువ్వు చేసిన పనికి కీళ్లు రెక్కొట్టాలి. కానిస్టేబుల్. సాయి, ఎమ్మెల్యే నాగలింగాన్ని లైన్లోకి తీసుకో. ఇవాళతో వీడి అంతు చేస్తాను. ఇంతకింత అనుభవిస్తావు. ఎమ్మెల్యే నాగలి గారు ఉన్నారా? నేను రెడ్డప్ప థియేటర్ నుంచి మాట్లాడుతున్నాను. నా థియేటర్కి వచ్చి నా మీదే చేయి చేసుకుంటావా? నా పరపతి ఉపయోగించి నిన్ను నాశనం చేయగలను. జాగ్రత్త. ఇన్స్పెక్టర్, ఇంతమంది జనం ముందు నన్ను అవమానిస్తావా? నీ అంతం చూస్తాను. ఇన్స్పెక్టర్, నా అనుమతి లేకుండా నా మెడలో దండ వేయటానికి కూడా ఈ ఊళ్ళో ఎవడూ సాహసించు. కానీ నువ్వు సంకెళ్ళు వేశావు. సంఖ్యలు వేయడమే కాదు, నీ నేరాన్ని నిరూపించి నీకు శిక్ష కూడా వేయిస్తాను. నన్ను పుట్టించిన బ్రహ్మకే నా జోలికి రావటానికి భయం వేసి నా తలరాతను మార్చడానికి సాహసించటం లేదు. నాకు భయపడే లక్ష్మీదేవి నా గుమ్మం దాటి వెళ్ళటానికి ప్రయత్నించటం లేదు. పొరపాటు. నీ తలరాత నీ చేతికి సంఖ్యలు వేసినప్పుడే మారిపోయింది. నా తలరాత నువ్వు మారిస్తే నీ భవిష్యత్తును నేను నాశనం చేస్తాను. ఏం చేస్తావు? నిన్ను డిస్మిస్ చేయిస్తాను. నేను తప్పటడుగు వేయనంత వరకు నన్ను ఈ ఉద్యోగంలోంచి ఎవ్వరూ తీసేయలేరు మిస్టర్ రెడ్డప్ప. మకుటం లేని మహారాజుగా చలామణి అవుతున్న ఈ రెడ్డప్పను అరెస్ట్ చేసినప్పుడే నీ తప్పటడుగు పడిపోయింది. షడప్! ప్రజాప్రభుత్వంలో సేవకులే గాని రాజులుండరు. నువ్వు దానికే నర్హుడివి. నా తడాఖా ఏమిటో చూపిస్తాను. ఇప్పుడే లాయర్ని పిలిచి నీ లాయర్ వచ్చేంత వరకు కటకడా లెక్కబడుతూ కూర్చో. ఇన్స్పెక్టర్, నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయకపోతే నా పేరు రెడ్డప్పే కాదు. నా కుటుంబం కంటే నా వృత్తి ముఖ్యం.